నుంచి వస్తున్నది. హైదరాబాద్ నగరంలో దాదాపుగా 13,000 కోట్ల రూపాయల మిగులు ఆదాయం. చాలామంది 50-70 ఏళ్ళు లెక్కేస్తాం. తెలియదు. హైదరాబాద్ నగరానికి వచ్చే ఆదాయం కేంద్రం నుంచి వచ్చే వనరులు కావచ్చు, లేకపోతే స్థానికంగా వచ్చే పన్నులు కావచ్చు, మొత్తం అంచనా వేస్తే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంటే హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెట్టే ఖర్చు 7,000 కోట్ల రూపాయలు. అంటే 13,000 కోట్ల రూపాయలు సుమారుగా అక్కడ మిగులు. తెలంగాణకు కానీ సీమాంధ్రకు కానీ ఒక్కొక్క ప్రాంతానికి సుమారుగా 7,000 కోట్ల రూపాయలు తరుగు ఉన్నది. 2 ప్రాంతాలకి తరుగు. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ. హైదరాబాద్లో 13,000 కోట్ల రూపాయల మిగులు, తెలంగాణ, హైదరాబాద్ కానీ తెలంగాణ, సీమాంధ్ర రెంటికి కూడా 7,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాంతంలో సుమారుగా తరుగు. కాబట్టి హైదరాబాదులో మిగులు ఆదాయాన్ని కొంతకాలం పాటు పంపిణీ చేయకపోతే ఏ ప్రాంతమో మనదా. ఉద్యోగులకు జీతాలు రావు, పెన్షన్లు రావు, అక్కడ ఉన్న పథకాలన్నీ మొదలుపడవు. 7,000 కోట్లు ఒక్కొక్క ప్రాంతంలో లోటుంటే ఆ ప్రభుత్వం ఉన్న సాధ్యం కాదు. కాబట్టి కనీసం నిర్దిష్ట కాలం పాటు ఈ వనరులు పెరిగేదాకా ఈ వనరుల్ని అన్ని ప్రాంతాలకి అవసరం మేరకు, జనాభా మేరకు పంపిణీ ఏర్పాటు చేయాలి. మూడోది, కొన్ని ఉద్యోగావకాశాలు, కొన్ని విద్యావకాశాలు కేవలం హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో అందరికీ అవకాశాలు ఎట్లా ఉంటాయి, భద్రత కల్పిస్తామంటే పడుతున్నారు కాబట్టి భద్రత కల్పిస్తే. కానీ ఎంబీబీఎస్ చూడండి, ఎంబీబీఎస్ అయిన తర్వాత మీరు కొన్ని సూపర్ స్పెషలైజేషన్లు చేయాలని చెప్పంటే దాదాపు అన్ని సీట్లు హైదరాబాద్లో ఉన్నాయి. మీకు రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, హైదరాబాద్ బయట కానీ ఒక్క సీట్ కూడా లేదు వీటిలో. కాబట్టి అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా గణించి వాటిల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితే కొంతకాలం పాటు కొనసాగించి ఈలోగా రాయలసీమలోనూ, కోస్తాంధ్రలోనూ, తెలంగాణ లోపల ప్రాంతాల్లోనూ ఈ విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. నాలుగవది, హైదరాబాద్ నగరంలో దాదాపు 35 లక్షల మంది సీమాంధ్ర ప్రాంతాల నుంచి 1-2 తరాలుగా వలసపోయిన వారు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 70 నుంచి 90 లక్షల మంది 80-90 ఏళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సీమాంధ్ర ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ భద్రత రాజ్యాంగపరంగా ఉంటుంది. కానీ నిజమైన భద్రత కావాలంటే రాజకీయ పరంగా వారికి అవకాశాలు ఉండాలి. అది ఇంకెవరు ఇచ్చేది కాదు. అది ఉత్తరాది వారైనా, మైనారిటీలైనా, సీమాంధ్ర ప్రాంతం వారైనా, తెలంగాణ ప్రాంతం వారైనా సరే రాజకీయంగా జనాభాని బట్టి మేము మా వాళ్ళని నెగ్గించుకుంటాము, మా ప్రయోజనాలను కాపాడే వాళ్ళకి మేము సీట్లు ఇస్తాము, దాంట్లో మళ్ళీ దేశాన్ని దోచుకునే వాళ్ళు కాకుండా మమ్మల్ని కాపాడి ప్రేమించే వాళ్ళని, మా కోసం త్యాగాలు చేసే వాళ్ళని మేము ఎంచుకుంటాము, వారి ద్వారా మేము భద్రతని, రక్షణని పొందుతామనే పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. ఇవి హైదరాబాద్ నగర సంస్థలో మన అవసరాలు. అవి ఎట్లా తీరుస్తారన్నది వాళ్ళు నిర్ణయం చేసి మన సంతృప్తి కలిగించాలి. ఏ రకంగా అనేది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఫలితం ఏ రకంగా వస్తుందని మమ్మల్ని నమ్మించాలి. మాకు చూపెట్టండి. మాటలు కాదు, నిర్దిష్టమైన ఏర్పాట్లు కావాలి. రెండవ పెద్ద సమస్య ఇవాళ రాయలసీమ. నిజానికి హైదరాబాద్ నగరం సమస్య కంటే రాయలసీమ భవిష్యత్తు సమస్య మరింత పెద్ద సమస్య. తెలంగాణ కావాలని కోరుకుంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ ఉంటుంది కాబట్టి, కావాలని కోరుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కోస్తాంధ్రకి తీర ప్రాంతం ఉన్నది, వర్షపాతం ఉన్నది, వనరులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనసు గాయపడినా, ఇబ్బంది కలిగిన భవిష్యత్తు చూసుకోవడం కోసం మార్గం ఉన్నది. రాయలసీమకి తీర ప్రాంతం లేదు, వర్షపాతం లేదు, వనరులు తక్కువ, పారిశ్రామికీకరణ లేదు. మహానగరం అండ కూడా పోయినట్లయితే అనాథగా మిగిలిపోదు. అందుకని రాయలసీమలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఆక్రోశం ఉన్నది రాయలసీమలో. లోక్సత్తా మొట్టమొదటి చెప్తున్నది, అతి పెద్ద అంశం ఇప్పుడు ఇవాళ రాయలసీమ భవిష్యత్. రాయలసీమ ప్రజలకు న్యాయం జరగడం. ఎప్పటికీ ఒకప్పుడు రాజధాని ఉండి దాన్ని కోల్పోయినటువంటి రాయలసీమ ప్రాంతం, ఎన్నో త్యాగాలు చేసిన రాయలసీమ ప్రాంతం, ఎంతో పౌరుషమున్న రాయలసీమ ప్రాంతం, ఆ బిడ్డలకి భవిష్యత్తు ఉందనే విశ్వాసం కలిగించకపోయినట్టయితే ఈ సమస్య మళ్ళీ ఏదో రూపంలో మళ్ళీ పునరావృతం అవుతుంది. ఈవేళ బలవంతంగా అణిచిపారేస్తే ఖచ్చితంగా మళ్ళీ తెలుగు ప్రజల వచ్చి ఇంకొకసారి ఉద్యమం వస్తుంది, ఇంకోసారి విద్వేషాలు వస్తాయి. కాబట్టి శాశ్వత పరిష్కారాన్ని, రాయలసీమ అభివృద్ధిని, భవిష్యత్తుని
రాయలసీమ హక్కుల్ని కాపాడే రీతిలో ఉండేట్టుగా ఇప్పుడే చేపట్టడం ఈ మొత్తం పరిష్కారంలో భాగంగా ఖచ్చితంగా అవసరం. దానికి రాయలసీమ ప్రజలు గట్టిగా పట్టుబట్టాలి. కేవలం హైదరాబాద్ ఏదైనా పరిష్కారం అయితే రాయలసీమ పరిష్కారం కాదు. రాయలసీమ భవిష్యత్తు ప్రత్యేక రాయలసీమ కావాలని కొన్ని వాదనలు ఉన్నాయి. నా దగ్గర రాగానే కర్నూలు రాగానే కాంప్లెక్ట్ చూపెట్టారు. దాని గురించి ఆలోచన చేయాలి. కానీ దానివల్ల ప్రయోజనం కలిగే రీతిలో కావాలి. ప్రత్యేక రాయలసీమే పరిష్కారం అనుకున్నట్టయితే ఇప్పుడున్న రీతిలో మాత్రం లాభం లేదు. నేను రాయలసీమ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొన్ని వేల కోట్ల రూపాయల తరువు ఉన్నప్పుడు స్థానికంగా పారిశ్రామికీకరణ కోసం ఏర్పాట్లు లేకుండా, మన వనరులు పెంచడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా ప్రత్యేక రాష్ట్రము అంటే ప్రమాదంలో పడతాము. ఎవరో కొంతమంది పదవుల కోసం మీరు బోధపడదు. ఎప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరాలంటే కేంద్ర ప్రభుత్వమే ఈ సమస్యను సృష్టించింది కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ మాట నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రంగా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని చెప్పంటారు. 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య భారతంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. అవి కాకుండా మనకు ఉత్తరాంచల్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ 11 రాష్ట్రాలని ప్రత్యేక రాష్ట్రాలుగా గుర్తించారు. ఎందుకని? ఆ రాష్ట్రాలకి ప్రణాళిక నిధుల్లో 30% వాళ్ళ జనాభా 5% దేశంలో, కానీ 6 రెట్లు ఎక్కువ జనాభా కంటే 6 రెట్లు ఎక్కువ నిధులు వారికి ప్రత్యేకంగా కేటాయించే ఏర్పాటు. అలాగే కేంద్రం నుంచి మామూలుగా రాష్ట్రాలకి ప్రణాళిక నిధులు వస్తే సాధారణంగా 30% వాళ్ళు గ్రాంట్లు ఇస్తారు, 70% లోన్లు ఇస్తారు. కానీ ఆ రాష్ట్రాలు అయితే 90% గ్రాంట్లు ఇస్తారు, 10% లోన్లు. జాగ్రత్తగా మీరంతా పరిశీలించాలి. రాయలసీమ అసలు స్పష్టంగా అర్థం కావాలి. 30% గ్రాంట్లు, 70% లోన్లు అన్ని రాష్ట్రాలకు అందితే ఈ ప్రత్యేక రాష్ట్రాలకి, ఈ 11 రాష్ట్రాలకి 90% గ్రాంట్లు ఉచితంగా ఇచ్చేవి, 10% లోన్లు. అట్లాగే కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉన్నాయి. విద్య కానీ ఆరోగ్యం కానీ వాటిలో సాధారణంగా 65% ఢిల్లీ ఇస్తే 35% రాష్ట్రం పెట్టుకోవాలి. కానీ ఈ ప్రత్యేక రాష్ట్రాలకి 90% ఢిల్లీ ఇచ్చి 10% మాత్రమే రాష్ట్రాలు పెట్టుకోవాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే ఖచ్చితంగా రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే హక్కు ఉన్నది. ఆ పని వాళ్ళు చేసి తీరాలి. దానికోసం మనం పోరాటం చేయవలసింది తెలంగాణ మీద, కోస్తాంధ్ర మీద కాదు. రాష్ట్ర విభజన అనివార్యమైనట్లయితే మన హక్కులు కాపాడుకోవడం కోసం కలిసి ఢిల్లీ మీద దండెత్తాలి. ఇది ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలంగాణకు నష్టం లేదు, కోస్తాంధ్రకు నష్టం లేదు. ఇంతటితో కాదు, దీంతో పాటు పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేస్తే వచ్చే 20-25 ఏళ్ల పాటు పారిశ్రామికీకరణ జరగకపోయినట్టయితే మనకు భవిష్యత్తు లేదు. పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టయితే వాటికి ఆదాయ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు ఉండాలి. ఆదాయ పన్ను కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఈవేళ ఆ వచ్చిన లాభం మీద 33% పన్ను పడుతుంది. దానికి రాయితీ ఇచ్చారనుకోండి, వచ్చిన ఆదాయం అంతా కూడా, లాభం అంతా కూడా పన్నులు లేకుండా మన దగ్గర మిగులుతున్న కారణంగా చాలామంది పెట్టుబడులకి వేల కోట్ల రూపాయలకు వస్తారు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కొన్ని ఏర్పాటైన రాయలసీమలో యువతకి నైపుణ్యం అన్నది, కష్టపడి పనిచేసే తత్వం అన్నది. కాబట్టి మనం ఆదాయ పన్ను రాయితీ రెండోది చాలదు. సాధారణంగా 12% ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉన్నా కూడా సగటున 12% ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. అంటే 100 రూపాయల ఉత్పత్తి ఉంటే 100 రూపాయల మీద 12 రూపాయల కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతుంది. అమ్మే ముందే మీ ఉత్పత్తి చేయగానే 12 రూపాయలు వాడికి ఇచ్చేయాలి. 112 రూపాయలు మీకు ఖర్చు అయిపోతుంది. దాని మీద మళ్ళీ రాష్ట్రం పన్నులు ఉంటాయి. కాబట్టి ఈ 12 రూపాయల పన్ను లేకుండా మనకి రాయలసీమ ప్రాంతంలో రాయితీ ఇచ్చారన్నమాట. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా చేసి ఇవాళ హిమాచల్ ప్రదేశ్గా రాయితీ అందుతున్నారు, ఇవాళ ఉత్తరాంచల్గా రాయితీ అందుతున్నారు. చాలా పరిశ్రమలు అక్కడికి పోతున్నాయి. ఈశాన్య భారతంలో రాష్ట్రాలుగా రాయితీ అందుతున్నారు. ఈ రకమైనటువంటి ఎక్సెప్టెడ్ మినహాయింపు ఇచ్చారనుకోండి, 10,000 కోట్ల పెట్టుబడి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉపాధి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్రం కూడా రాయితీలు ఇస్తే, కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు రాయితీలు ఇస్తే ఆదాయం పోదు. మనకు అదనంగా పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి కొత్తగా దాని మీద అంత అదనంగా పన్నులు వేయాలంటే మనకు పరిశ్రమలు అయిపోతాయి. కాబట్టి రాష్ట్రం కూడా రాయితీలు ఇస్తే 30-35% మీకు ఆ వస్తువుల విలువలో మీకు కలిసి వస్తుంది. కాబట్టి పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయి. అంచేత ప్రత్యేక రాష్ట్రంగా రాయలసీమ ఉండాలంటే
ఈ రెండు అంశాల మీద రాయలసీమ నాయకులంతా కూడా పట్టుబట్టారు. మనమంతా కూడా తెలుగు ప్రజలందరూ పట్టుబట్టారు. స్పెషల్ కేటగిరీ స్టేట్గా రాయలసీమకి ఖచ్చితంగా గుర్తింపునివ్వాలి. ఆ 11 రాష్ట్రాలతో పాటు ఇక్కడ బాగా దుర్భిక్ష ప్రాంతం ఉన్న కారణంగా, వర్షపాతం తక్కువ ఉన్న కారణంగా, పారిశ్రామికీకరణ లేని కారణంగా, తలసరి ఆదాయం తక్కువ ఉన్న కారణంగా, ఆర్థికంగా ప్రభుత్వాలకు లోటు ఉన్న కారణంగా రాయలసీమని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంతానికి రాయితీలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. 1 స్పెషల్ కేటగిరీ స్టేట్గా గుర్తింపు, 2 ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్లో మినహాయింపు. ఈ 2 ఇస్తే అప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఖచ్చితంగా మనం కావచ్చు. అది లేకుండా ఉంటే మీరంతా దయచేసి ఆలోచించండి. ఆ రక్షణ లేకుండా ఉంటే ప్రత్యేక రాష్ట్రంగా మరింత దెబ్బతినే ప్రమాదం పడదు. కాబట్టి మన కోరిక చాలా స్పష్టంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాయలసీమకి ఏం చేయాలి? ఇక నీటి వనరుల విషయానికి వద్దాం. నీటి వనరుల విషయానికి చూద్దాం. రాయలసీమ ప్రాంతానికి మీకు కేవలం 122.7 టీఎంసీ నీళ్లు కృష్ణా జలాల నుంచి నికర జలాల కేటాయింపు. అవి కాకుండా మరొక 19 టీఎంసీ ఎస్ఆర్బీసీ కేటాయింపులు మన కేసీ కెనాల్ ఆధునికీకరణ కారణంగా ఇచ్చారంటే 2 కలిపితే మనకున్నది 123, 19, 142 టీఎంసీ నీళ్ళు. 143 టీఎంసీ నీళ్ళు మనకు నికర జలాల కేటాయింపు కృష్ణా జిల్లాలో ఉన్నారు. అది కాక మనకి 160.5 టీఎంసీ నీళ్ళకి మిగులు జలాలతో ప్రాజెక్టును మనం మంజూరు చేసుకున్నాం. గాలేరు నగరి, హంద్రీనివ, తెలుగుగంగ, వెలుగొండ, ఈ 4 కలిపి 160 టీఎంసీ. ఈ నీటిలో కొంత నికర జలం మళ్ళీ అదనంగా ఏర్పాటు కావాలి. ఇవాళ ఏమవుతుందంటే శ్రీశైలం నుంచి వచ్చే నీళ్ళని చూసుకున్నట్టయితే 822 అడుగుల స్థాయిలో మీకు ఇతర పథకాలకి అక్కడ స్లూయిసెస్ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు 844 అడుగుల స్థాయిలో ఉంది. 854 అడుగులు వచ్చేదాకా నీళ్ళు డ్రా చేయడానికి కూడా అవకాశం లేదు మిగులు జలాలన్నమాట. కాబట్టి పకడ్బందీ అయిన ఏర్పాటు ఈ ప్రాంతానికి న్యాయం జరిగేట్టుగా, తెలంగాణకు న్యాయం జరిగేట్టుగా, 2 ప్రాంతాలు దుర్భిక్షానికి గురయ్యే ప్రాంతాలు. కాబట్టి ఈ నీటి వాటా ఎట్లా ఉండాలన్న విషయంలో పకడ్బందీ ఏర్పాటు ఉండాలి మిగులు జలాల వినియోగంలో. రెండవది, కోస్తాంధ్ర నుంచి 45 టీఎంసీ నీరు మనకు ఆదా అవుతాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వడంతో 45 టీఎంసీ నీరు మీకు ఆదా అవుతాయి. అంటే నాగార్జున సాగర్ నుంచి కిందకి నీళ్ళు ఇంకా పంపించాల్సిన అవసరం ఉండదు. పోలవరం వచ్చేసి ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ నుంచి కిందకి వెళ్ళే అవసరం 80 టీఎంసీ మాత్రమే. మిగతా 86 టీఎంసీలు అక్కడ నాగార్జున సాగర్ దిగులు పడే వర్షం నుంచి, అక్కడ వాగుల నుంచి, వంకల నుంచి కోస్తాంధ్ర నీళ్ళు అందుతాం. ఈ 80 టీఎంసీలు ఆదా అయితే తెలుగు ప్రజల వాట 45 టీఎంసీలుగా ఈ ప్రయత్నం నిర్ధారించారు. ఆ 45 టీఎంసీల్లో రాయలసీమ ప్రాంత అవసరాలని, తెలంగాణ ప్రాంత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న ప్రాజెక్టులు, మిగులు జలాలతో ఉన్న ప్రాజెక్టులు దృష్టిలో పెట్టుకుని ఆ 2 ప్రాంతాలకు కూడా న్యాయబద్ధమైన వాటా వచ్చేట్టుగా చేస్తే రాయలసీమ ప్రజలకి చాలా మేరకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో 160.5 టీఎంసీల వినియోగం కోసం ప్రాజెక్టులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో 77 టీఎంసీల వినియోగం కోసం మిగులు జలాల ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఈ నీటి విభజన న్యాయంగా జరగాలి. ఇక్కడ బాగా వెనకబడ్డ ప్రాంతం అని చెప్పి అందరూ గుర్తించిన ప్రాంతం కాబట్టి రాయలసీమ జరగాలి. ఇక మనం వినియోగించే వనరుల్ని ఈ నీటి వనరులు పెంచుకోవడం కోసం ఉపయోగించాలి. మన రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి ఏడాది ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతున్నాం. ఆ డబ్బునే కనుక వర్షపు జలాలు ప్రతి చొక్క సద్వినియోగం ఏర్పాటు చేసినట్టయితే, వాటర్ షెడ్ పథకాలు నిజంగా నిజాయితీగా చేపట్టినట్టయితే ఈ ఉన్న వర్షపాతంతో మరింత ఎక్కువ మంది రైతులకు న్యాయం చేసే అవకాశం ఉంది. మన వాళ్ళంతా కూడా దాన్ని ఖండారం చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టం పేరుతో గొంతులు తవ్వి గోతులు కూర్చే కార్యక్రమం చేపట్టారు తప్ప మన రైతులకి, మన ప్రాంతానికి వనరులు పెరిగేసుకోవాలి. తెలంగాణ అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, కోస్తాంధ్ర మెట్టపడతారు అయితేనేమి ఆ రీతిలో కనీస ప్రయత్నం కూడా చేయడం.
ఇక్కడి నుంచైనా సరే ఈ వనరుల్ని పూర్తిగా అన్ని ప్రాంతాల్లో సద్వినియోగం చేసే ఏర్పాటు కావాలి. ఇక మిగిలిన సమస్యలు, ఉద్యోగుల సమస్యలు ఖచ్చితంగా వాటికి పరిష్కారం కావాలి. ఉద్యోగుల జీత పంచాలు కానీ, పెన్షన్లు కానీ, వారి పదవి భద్రత కానీ దానికి ఏర్పాట్లు జరగాలి. ఇవన్నీ జరిగిన మాత్రం చేత మనకందరికీ భవిష్యత్తు బాగుంటారు. ఇప్పటిదాకా సమైక్యాంధ్రం ఉన్న మాత్రం చేత మన భవిష్యత్తు బాగుంటుంది. రేపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన మాత్రం చేత ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న భవిష్యత్తు బాగుపడదు. దీనివల్ల అన్నీ బాగుపడతా అనుకుంటే భ్రమంలో ఉన్నట్టు లెక్క. అధికారం ఇవాళ పూర్తిగా కేంద్రీకరించారు. కర్నూలు జిల్లాలో ఓ గ్రామంలో బడిపంతులు బదిలీ కావాలంటే ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరికి బయలుదేరుతాం. అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలే కావచ్చు, ఆదిలాబాదే కావచ్చు, శ్రీకాకుళమే కావచ్చు, బడిపంతులు బదిలీ కోసం ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి చిన్న పనికి ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి పోవాల్సి వస్తుంది, మంత్రి దగ్గరికి పోవాల్సి వస్తుంది. మన ఊళ్ళో రోడ్డు కావాలంటే ఎంపీ గారు కావాలా, మంత్రి కావాలా, ముఖ్యమంత్రి కావాలి. ఈ ఆఫీసుకు పోయినా కూడా పని అయ్యే పరిస్థితి లేదు. లంచాలు విపరీతంగా వేధిస్తున్నాయి జనాన్ని, మనందరికీ తెలుసు. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా లంచం లేకపోతే పని చేయమని ఒట్టు పెట్టుకున్న వ్యవస్థలో మనం వనరులన్నీ వృధా అయిపోయి కాంట్రాక్టర్ల కోసం పథకాలు అమలవుతున్నాయి తప్ప ప్రజల ప్రయోజనాల కోసం కావడం. భవిష్యత్తులో కూడా ఇట్లా కొనసాగినట్టయితే, ఇదే పద్ధతి కొనసాగినట్టయితే ఒక్క రాష్ట్రంగా కొనసాగినా 2 లేక 3 రాష్ట్రాలు ఏర్పడినా కూడా ప్రజల భవిష్యత్తు ఎట్లానే ఉంది. కాబట్టి దీన్ని అవకాశంగా మలుచుకోవాలి. ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని, ఈ పాలన తీరు మారాలా, ఈ దుర్మార్గపు రాజకీయం మారాలి. ప్రజల కోసం పనిచేసే రాజకీయం కావాలి. నిజాయితీ పద్ధతిగా వ్యవస్థ కావాలి. వాడు నిజాయితీగా త్యాగంతో పాలన అందించే వ్యవస్థ కావాలి. అంతేగాని ఇప్పుడున్నట్టుగా ఈ పెత్తందారీ స్వభావం, ఈ కోట్ల రూపాయల ఖర్చు, ఓట్ల కొనుగోలు, విపరీతంగా దోపిడీ, ఈ కాంట్రాక్టులు, టెండర్లు, దీనిలో డబ్బులు తింటాం, అధికారుల బదిలీలో డబ్బులు తింటాం, పోలీసులు డబ్బులు తింటాం. ఇదే కొనసాగినట్టయితే ఏ పార్టీ ఉన్నా ఎన్ని రాష్ట్రాలు కూడా ప్రయోజనం. ఈ మొత్తం రాజకీయాన్ని మార్చి పాలన దాడి పెట్టాలి. ఒక చిన్న అంశం తీసుకోండి. 2009లో లోక్సత్తా తరపున ఎన్నికల దగ్గర నుంచి శాసనసభలో ప్రతిరోజు ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు చెప్పాను, అయ్యా తెలంగాణ అనేది ఒక పెద్ద సమస్యగా రాష్ట్ర ప్రజల్ని అతలకుతలం చేస్తున్నారు. నిజాయితీగా చర్చ పెట్టండి శాసనసభలో. ఎందుకు ఢిల్లీ చేతుల్లో పెడుతున్నారు? మన రాష్ట్ర భవిష్యత్తు మన దగ్గర నిర్ణయం కావాలి. అన్ని ప్రాంతాల ప్రజలు వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ఈ సభలో నిర్మోహటంగా చర్చించుకుని ఉమ్మడిగా పరిష్కారం కోసం అన్వేషించాలి. ఒక్క రాష్ట్రంగా కొనసాగాలంటే ఏం చేయాలి? ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో అబద్ధాల ప్రచారాలు ఉన్నాయి. ఏ మేరకు వాస్తవాలు, అన్యాయాలు జరుగుతుంటే వాటిని అరికట్టాలి, భవిష్యత్తు ఎట్లా కాపాడుకోవాలి. ఒక్క రాష్ట్రం కాదని అందులో అభిప్రాయపడినట్టయితే ఏ రకమైన ఏర్పాట్లు కావాలి అందరికి న్యాయం కోసం ఇక్కడ తెలుసుకుందాం, ఇక్కడ చర్చించుకుందాం. కావాలంటే 4 రోజుల పాటు ఇదే అంశమే చర్చిద్దాం. ఇంతకంటే రాష్ట్ర ఉనికి కంటే, తెలుగు ప్రజల భవిష్యత్తు కంటే ముఖ్యమైన అంశం కూడా లేదు. ఇంతకంటే గొప్ప మనం చేయటంలా ఈ సభలో ప్రతి ఒక్కళ్ళు కూడా అభిప్రాయాలు తెలియజేసి సమగ్రంగా సామరస్యంగా చర్చించుకుందామని ప్రతి సమావేశంలో కూడా పోరాడంలో ఒక లోక్సత్తా మాత్రమే. ఒక్కళ్ళు కలిసి ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాడు స్పీకర్గా, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 4 ఏళ్లలో 2 పదవులు ఆయన ఉన్నారు, స్పీకరు లేదా ముఖ్యమంత్రి. 2 పదవుల్లో కూడా శాసనసభలో ఇది చర్చగా నిర్ణయించే అధికారం ఆయనకు ఉంది. జరగదు. ఈనాటి ప్రతిపక్ష నాయకులు, ఆనాడు ప్రతిపక్ష నాయకులే జరగదు. రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కొంతకాలం పాటు, జరగదు. వైకాపా వారికి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఆదరణ లభించి సభలో గణనీయమైనటువంటి సంఖ్యలో వారికి అక్కడ ప్రభావం ఉంది. ఒక్కనాడు కూడా కలిసి రాదు. నిజంగా మన నాయకత్వం ముందు చూపుతో మన ప్రజలకు న్యాయం జరగాలి, ఈ మధ్య విద్వేషాల సమస్య పోవాలి, నిజాయితీగా చట్టాలతో చర్చ జరగాలి, మన ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి ప్రజల తరపున గొంతు కోసం చట్టసభ ఉన్నది. ఊరికే అక్కడ చట్టసభనంతా కూడా గందరగోళం చేయడం కోసం కాదు, ఎడ్జం చేయడం కోసం కాదు, చర్చ లేకుండా అభ్యంతరంగా మూసేయడం కోసం కాదన్న అవగాహన ఉన్నట్టయితే, ఇంత భయంకరమైన సమస్య ముంచుకొస్తున్నప్పుడు నిజాయితీగా ప్రజల ముందు వాస్తవాలు పెట్టి చర్చించుకుందాం, సామరస్యంగా ప్రశ్నిద్దాం చెప్పినట్టయితే ఢిల్లీ చేతుల్లో బందీలు అయ్యేవాళ్ళు కాదు. ఈవేళ వాళ్ళందరినీ కూడా మన నాయకులే ఢిల్లీని చక్రవర్తులుగా భావించి వీళ్ళు సామంతరాలుగా భావించుకుని ఈ ప్రజల్ని భృతులుగా మార్చేశారు. ఈ రాజకీయ ఎక్కడైనా మారాలి. అందుకే కర్నూలు ప్రజలకి, రాయలసీమ ప్రజలకి లోక్సత్తా పిలుపునిస్తున్నారు. విష్ణుమూర్తి ప్రత్యక్షంగా ఏం కావాలో కోరుకోబెట్ట అంటే ఒక అమాయకుడు అన్నాడట, మేనమావచంలో వెంట్రుకలు నడిపించే స్వామి అని చెప్పాడు.
ఎందుకు అంటే మేనమావచలు పెట్టుకుంటే మేనల్లుడికి మంచిది రావడం చెప్పాట. అదెందుకయ్యా, నాకేం కావాలో చెప్పచ్చు కదా నువ్వు. సాక్షాత్తు భగవంతుడి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోమని చెప్పంటే మేనమావ పెట్టుకుని ఎందుకయ్యా, నీకేం కావాలో చెప్పు. ఇవాళ మన ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే కేవలం ఆగ్రహము, ఆవేశము, గుండెమంట తప్ప మాకేం కావాలి, మా బతుకెట్లా బాగుపడాలి, రేపు మా భవిష్యత్తు అంతా అందంగా ఉండాలి. అది ఉండాలంటే ఏ ఏర్పాట్లు కావాలి, అది అడగడం కూడా మన నాయకులు చెప్పలేదు. ఏ అంశాల మీద పోరాటం కూడా చెప్పలేదు. అందుకోసం మేము విధిన పడాల్సి వచ్చింది. వేల మంది డబ్బులిచ్చి తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ఈ కిరాయి జనంతో రాజకీయ నడిపేటువంటి ఆలోచనలు వస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనానికి డబ్బులిచ్చి ఒక రాజకీయ హవా సృష్టించేటువంటి ఉద్దేశం లేదు. అధికారాన్ని కేవలం అవినీతి కొనసాగించడం కోసం, అవినీతిని పెంచడం కోసం, అక్రమ సంపాదన చేయడం కోసం మార్గంగా భావించి రాజకీయాన్ని వ్యాపారంగా చేసే స్వస్థత వ్యవస్థ. ఈవేళ ప్రజలందరినీ కూడా సమానంగా ప్రేమించాలి. తెలుగు వాళ్ళైనా, తమిళైనా, కన్నడులైనా, మహారాష్ట్రులైనా, తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, కోస్తాంధ్రైనా, ఒరిస్సా అయినా, మన అందరినీ కూడా అందరి ప్రయోజనాలని కాపాడాలి. అది కాపాడాలని చెప్పంటే ఉన్న కేకుని ఇతరలా పంచుకోవాలన్నట్టయితే ఒకళ్ళు కేకును కట్ చేస్తే మరొకళ్ళు ఆ కేకులో మాత్రం ఉపయోగించుకోవాలి. రెండోది అసలు అందరం కలిసి కేకును పెంచాలి. ఉన్నదాంతో కలుపురాడు, నీకు ఎక్కువ వస్తే నాకు నష్టం, నాకు ఎక్కువ వస్తే నీకు నష్టం, నల్లట్లే ఉంటాయి. అందరం కలిసి దీన్ని పెంచాలి. అందరం కలిసి ఢిల్లీతో పోరాడాలి. అందరం కలిసి భవిష్యత్తుని బాగు చేసుకోవాలి. అందుకోసం తెలుగు ప్రజలందరినీ సమాయత్తం చేయాలి. నిజంగా తెలుగు తేజం వర్ధిల్లాలని చెప్పంటే అదొక్కటే మార్గం. లేకపోతే సంక్షోభం తప్ప సామరస్యం రాదు. అందరి ప్రజలు దెబ్బతింటం తప్ప, నాయకులు అందరి పదవుల కోసం వాడు నడులేసుకోవడం తప్ప ఇంకే ఉపయోగపడదు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో 25 కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. మరి కోస్తాంధ్ర రాయలసీమ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ లేదు కదా అని చెప్పన్నారు. మిగిలిన పార్టీ వాళ్ళు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ పదవుల లాలసతో మనం బానిసలు కాకూడదు, మనం బలి కాకూడదు. మన భవిష్యత్తు కోసం వాడున్నారు. రాజకీయం కోసం మన జెండాలు పెట్టే కూలనం కాదు, పల్లెకిని మోసే పోయేది కాదు. అందుకే రాయలసీమ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే బాగా దగాపడ్డ ప్రాంతం, బాగా గుండె ఆక్రోశిస్తున్న ప్రాంతం, మా భవిష్యత్తు ఎక్కడ మొదలు పడుతున్న ప్రాంతం, వనరులు లేని ప్రాంతం. ఈ దేశమంతా కూడా అండగా ఉండకపోతే ఈ బిడ్డలకి మంచి అవకాశాలు కల్పించడం కష్టమైన ప్రాంతం రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతం సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాం. మీ భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి. ఇది తెలుగు ప్రజల సమస్యగా మార్చండి. ఇది రాయలసీమకి, కోస్తాంధ్రకి, తెలంగాణకి మధ్య పోరాటంగా మనం చిత్రించుకున్నట్లయితే ఈ పెట్టపోరుని పిల్లి తీరుస్తుంది. చివరికి ఢిల్లీ వాడు వచ్చి మనలో తప్పులు పెట్టి వాడు రాజకీయ ప్రయోజనం కలుపుకుంటున్నాడు, మనందరికీ దెబ్బపడుతున్నాడు. మన ప్రయోజనాలు మనందరికీ లాభం వచ్చే రీతిలో మనం కలిసి పోరాడాలి. ఢిల్లీ మీద దెబ్బలాడాలి. భవిష్యత్తు మనం సార్థక్యం చేసుకోవాలి. అందుకోసం అందరూ కలిసి చెప్పిన కోరుతూ యాత్ర చేపట్టాం. అన్ని ప్రాంతాల ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అయ్యా, మీ భవిష్యత్తు కోసం నిర్మలమైన మనసుతో, నిండైనటువంటి హృదయంతో, నిజాయితీతో వాస్తవాన్ని మీ ముందు చెప్పి తెలుగు ప్రజల భవిష్యత్తుని మరింత సుందరం చేయడం కోసం, సమస్యను రక్షించడం కోసం మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆశీర్వదించండి, మద్దతు ఇవ్వండి. మీకోసం మీరు నిలబడి పోరాడండి, మరొకరి కోసం కాదు. మీ భవిష్యత్తు కోసం మీరు నడిపెట్టండి. అయితే ప్రశాంతంగా మీకు ఇబ్బంది కలగని రీతిలో, మొహం మీద కోపంతో ముక్కును కోసుకోకుండా మన భవిష్యత్తు మనం కాపాడుకునే రీతిలో ఈ ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ సెలవుస్తున్నాను. దమ్ముందో, ఎవరైతే తెలుగు ప్రజలందరినీ ఒకే రకంగా ప్రేమించేటువంటి మనసుందో,
ఎవరైతే నిన్నొక మాట రేపు ఒక మాట కాకుండా ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట కాకుండా పార్టీలో వర్గం మాట ఇంకో వర్గం మాట కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం త్యాగాలు చేసి ప్రాణాలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఇవాళ మాట మాట్లాడుతున్నాను. వినండి వినండి సోదర వినండి. మిత్రులారా, ఈవేళ తెలంగాణకి పోతే వినవయ్యా వినొకసారి. తెలంగాణకి పోతే కొంచెం చెప్పండి. తెలంగాణకి పోతే జై తెలంగాణ సమైక్యాంధ్ర అన్నాయి. కర్నూలుకు వస్తే జై సమైక్యాంధ్ర తెలంగాణ అన్నాయి. సోదరా, ఈ రకమైన మాటల వల్ల దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజల్ని బాగు చేసుకోలేం. ఈవేళ మనం కోరుకోనటువంటి సంక్షోభంలోకి మనల్ని నెట్టారు. కేవలం ఓట్ల కోసం అని చెప్పని మన నాయకులే మనకు ద్రోహం చేశారు. తెలుగు ప్రజల మధ్య ఏనాడు లేని విద్వేషాలని ఓటు బ్యాంకుల కోసం వీళ్ళంతా రాజేశారు. 2004లో ఎవరడిగాడు వీళ్ళందరినీ కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకుని ఎన్నికల్లో గెలవడం కోసం అని చెప్పని తెలంగాణ ఇస్తామని చెప్పని మన సమ్మతి తీసుకున్నారా? 2004లో అప్పటిదాకా 5-10% మందికి మాత్రమే పరిమితమైనటువంటి తెలంగాణ వాదాన్ని ఈవేళ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ వాదంగా మార్చింది ఎవరు? అధికారంలోకి రావాలంటే ఏ అస్త్రమైనా పర్లేదు, ఏ శస్త్రమైనా పర్లేదు, జనం చచ్చినా పర్లేదు, రేపు పొద్దున అవసరం, మాకు కావాల్సిన అధికారమే అని చెప్పని వికృతమైన రాజకీయాన్ని ఆడారు. మళ్ళీ 2009లో నిన్నటిదాకా వాళ్ళు చేస్తే వాళ్ళు మనం ఎందుకు చేయకూడదు, మన మీద వాడు ఆ కత్తి ప్రయోగిస్తే మనం ఆ కత్తిని ఉపయోగించి వాడిని తీస్తామని చెప్పని మళ్ళీ వేరే పార్టీ వచ్చి ఆ పనే చేసింది. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదాన్ని ఎత్తుకోకపోతే ఈ రాష్ట్రంలో తెలంగాణ అంశం ఉండేదా? 2009లో తెలుగుదేశం పార్టీ దాన్ని ఎత్తుకోకపోతే ఈ రాష్ట్రంలో తెలంగాణ అంశం ఉండేదా? ఇవాళ వీళ్ళంతా వచ్చి ఒక చోట జై తెలంగాణ, మరో చోట సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటే ఆ మాటలో మీకు కావాల్సింది ఈవేళ తెలుగు ప్రజలకు న్యాయం జరగడం ఎట్లాగా? అది రాష్ట్రం సమైక్యంగా ఉండటమే అయితే ఆ రకంగా చేద్దాం, విభజన తప్పదనుకుంటే ఆ రకంగా చేద్దాం. కానీ ఒక్క రూల్ పాటించాలి. మనమంతా కూడా ఒక కేక్ ఉన్నది, ఆ కేకును 2 ముక్కలు చేసుకోవాలని చెప్పి అంటున్నారు. కేకును 2 ముక్కలు చేసుకోవాలంటున్నారు. అప్పుడు ఇద్దరు పంచుకోవాలని చెప్పి అన్నట్టయితే ఎవడో ఒకరిని నువ్వే దాన్ని కొయ్యయ్యా 2 ముక్కలు చెయ్యి, ఏ ముక్క కావాలో నువ్వే ఎంచుకో అని చెప్పంటే అన్యాయం జరుగుతుంది. ఈవేళ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని చెప్పంటే రాష్ట్ర విభజన కావాలని కోరుకునే వాళ్ళ మొర ఆలకించి వాళ్ళందరినీ సంతృప్తి పరచాలి. రాష్ట్ర విభజన చెందడం అనివార్యమైనట్టయితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఇక్కడ కర్నూలు ఆక్రోశిస్తున్నారే మన తమ్ముళ్ళు, వీళ్ళందరి ఘోష ఆలకించి వాళ్ళందరికీ సంతృప్తి కలిగే పరిష్కారం ఉండాలి. అది విభజన సమైక్యమా ముఖ్యం కాదు, మన ప్రయోజనాలు పరిరక్షించడం ముఖ్యం. అంతేగాని ఎవరైతే ఒక వాదన నెగ్గిందో మళ్ళీ వాళ్ళనే పూర్తిగా మీకేం కావాలో కోరుకోండి అంటే అది న్యాయం జరగదు.